గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో చలికాలంలో ఆహార విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సీజన్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనకి వేడివేడిగా తినాలని అనిపిస్తుంది కాబట్టి బయట దొరికే బజ్జీలు కానీ పకోడీ కానీ ఇలా చాలా ఇష్టపడుతూ ఉంటాం, అవి అవాయిడ్ చేయాలి. అలాగే కట్ చేసిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట అమ్ముతూ ఉంటారు, మనకి వాటిని ఖచ్చితంగా పర్చేస్ చేయకూడదు. అలాగే వేడివేడిగా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకోవాలి. పాలు పెరుగు రెగ్యులర్ గా మనం యూస్ చేస్తాం కాబట్టి మంచిగా నిల్వ చేసుకొని తీసుకోవాలి. అలాగే వెజిటబుల్స్ బయట నుంచి మనం కొనుక్కొని వస్తాం కాబట్టి అవి చాలా చక్కగా పరిశుభ్రంగా 1-2 సార్లు శుభ్రంగా మనము కడుక్కొని తినాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనము ఎవరైతే నాన్ వెజ్ తింటా ఉంటారో చికెన్ గానీ మటన్ గానీ అది 1-2 సార్లు చాలా చక్కగా కడుక్కొని ఉడకబెట్టుకొని తినాలి. ఎందుకు అంటే ఈ వర్షాకాలం గానీ శీతాకాలం గానీ చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సిట్రస్ కంటెంట్ ఫ్రూట్స్ కానీ జామ, ఆరెంజెస్ ఇలాంటి ఫ్రూట్స్ ని ఎక్కువగా కన్స్యూమ్ చేయాలి. అలాగే మనము ప్రోటీన్ డైట్ అంటే పప్పు దినుసులు, మిల్లెట్స్ ఇవి కూడా మనము మన డైట్ లో యాడ్ చేసుకునేటట్టుగా చూసుకోవాలి.